ఇదివరకు వీక్లీస్ వచ్చాయి. స్వాతి, ఆంధ్రజ్యోతి, అంటే ఆంధ్రజ్యోతి బుక్ ఉండేది అప్పట్లో, వనిత, ఇట్లాగా అనేకం వచ్చాయి. వాటిట్లలో కొంతమంది రచయితలు కథలు రాస్తుండేవాళ్ళు, సీరియల్ లాగా రాస్తుండేవాళ్ళు. అలాగే డిటెక్టివ్లు, నవల్స్ ఇట్లాంటి బోల్డ్ వచ్చాయి. వాళ్ళందరిది ఈ మధ్యకాలంలో పాప మార్కెట్ డౌన్ అయింది. ఎందుకంటే ప్రజలకి చదివే లక్షణం తగ్గిపోయింది, చూసే లక్షణం పెరిగిపోయింది చేతిలో సెల్ ఫోన్లు వచ్చాక. దాంతో రీడర్షిప్ తగ్గిందని బాధపడుతున్నటువంటి సందర్భంలో అలాంటి కథలు, కథానికలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగు పత్రికల్లో, తెలుగు మీడియాలో బాగా ప్రస్ఫుటంగా కనబడతాయి. కథలు ఎలా అల్లాలి అన్నటువంటిది సిట్ని అడిగితే చెప్తుంది, కథలు ఎలా రాయాలంటే సిఐడిని అడిగితే చెప్తుంది. ఉత్కంఠభరితమైనటువంటి కథనాలు, లిక్కర్ కుంభకోణం ఉత్కంఠభరితమైన కథనం. తొలి రోజుల్లోనేమో లిక్కర్ అనేటటువంటి డబ్బులన్నీ కూడా ఎలక్షన్స్కి ఖర్చు పెట్టేశారు. ఆ తర్వాత చూస్తే అక్కడెక్కడో దొరికిన 11 కోట్లు రాజకేశిరెడ్డి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎవరెవరో కేతిరెడ్డి అంట, లేకపోతే బొత్స సత్యనారాయణ మేనలుడు అంట, లేకపోతే ఇంకొకళ్ళంట డబ్బులంట. వీళ్ళందరూ ఈ డబ్బులతో వ్యాపారాలు చేశారంట. ఎవడన్నా లంచం తీసుకునేటటువంటి వాడు తన వ్యాపారం చేసుకుంటాడు, లేకపోతే తను పంచుకుంటాడు. కానీ అందరు నాయకులందరికి ఇచ్చేసి మీరు అందరూ వ్యాపారాలు చేసుకుంటారు బాబు అని చెప్తాడా? కామన్ సెన్స్ లేదు. ఇక్కడ కామన్ సెన్స్ ఉంది. అంటే కామం అంటే కోరిక. ఏంటి ఆ కోరిక అంటే జగన్ అనేటువంటి నాశనం చేయడం కోసం ఎన్ని కథలైనా అల్లచ్చు, ఏం స్టోరీలైనా రాయొచ్చు, నవల్స్ రాయొచ్చు, సీరియల్స్ రాయొచ్చు, లేదంటే భవిష్యత్తులో సినిమాలు కూడా తీయచ్చేమో. రాసుకొస్తున్నటువంటి స్టోరీలు చూస్తే విచిత్రంగా ఉంటుంది. జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడులు పెట్టారన్నటువంటిది తాజాగా డొల్ల కంపెనీలు అంట హవాలా ద్వారా 400 కోట్లు తరలించేశారట. మైనింగ్ అంట, రాగి వెలికితేతంట, ఆరశుద్ధుల పెట్టుబడులు అంట, మరికొన్ని మొత్తాలు దుబాయ్కి వెళ్ళి అంట, బ్రిటన్కి వెళ్ళిపోయినంట, అమెరికాకి వెళ్ళిపోయినంట, పలువురు హవాలా ఏజెంట్లను విచారించారంట. ఇది ఇప్పుడు తేల్చేసినటువంటి అంశం.